వీళ్ళు ప్రయత్నం మోహన్ రెడ్డి గారు ఓకే దాని గురించి మాట్లాడదు. దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీరు సరే బీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. సరే మీరు ఇందాక ఒక ప్రశ్న లేవనెత్తారు. ఏంటి అంటే ఆయన తీసుకునే సబ్లీజ్ సిగ్మా కంపెనీని పట్టించుకోకుండా వాళ్ళ జోలికి వెళ్లకుండా కేవలం కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళ కుటుంబాన్ని జోలికి వెళ్ళారు అనేటటువంటి అంశాన్ని మీరు చెప్పారు. అసలు ఆయన ఖాతాల్లోకి జమైనియా లేదా అనేటటువంటి దాని మీద కూడా ఒక డౌట్ని మీరు లేవనెత్తారు. నేను కూడా నాకు డౌట్ వచ్చిందనమాట. నిజమే కదా, మరి సిగ్మాకి ఇవ్వాలి కదా, మరి సిగ్మా వాళ్ళనేమో క్లీన్ చిట్ ఇచ్చేశారు, మరి పాపం ఈయనకు సంబంధించినటువంటి సుదర్శన్ ట్రాన్స్పోర్ట్ని ఎందుకు తీసుకొచ్చేసారు ఇక్కడికి అని చెప్పేసి నాకు కూడా డౌట్ వచ్చి నేను కూడా వెరిఫై చేశాను. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి. ఇది వచ్చేసి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ సార్. ఇందులో సేమ్ మీరు చెప్పిందే కారుమూరి నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా వాదించారనమాట. ఏమని, డబ్బులు నేరుగా ఖాతాల్లోకి రాలేదు అని చెప్తే దానికి హైకోర్టు కి సంబంధించినటువంటి ఎవరైతే జడ్జి ఉన్నారో వారు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే కారుమూరి ఖాతాలోకి నేరుగా ఎలాంటి డబ్బులు రాలేదని ఆయన తరపు న్యాయవాది వాదించినప్పటికీ కూడా దీనిపైన హైకోర్టు స్పందిస్తూ డబ్బులు నేరుగా ఆయన ఖాతాలోకి రాకపోయినా ఆయన కొడుకు, కోడలు అలాగే ఇతరుల ఖాతాల్లోకి వెళ్ళాయని ఈడీ ఆధారాలు చూపుతోంది. కాంట్రాక్టులు దక్కేలా వెనక ఉండి నడిపించింది ఆయనే అని విజిలెన్స్ రిమాండ్ రిపోర్ట్లు కూడా చెబుతున్నాయి. కేవలం ఆయన ఖాతాలోకి డబ్బులు రాలేదన్న ఒకే ఒక్క కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేము. అలాగే మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన ఆర్థిక నేరాల కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పలు తీర్పులను హైకోర్టు ఈ కేసులో ఉదహరించినటువంటి పరిస్థితి. మీరు ఆ పేజ్ నెంబర్లు కూడా చెప్తాను. అలాగే ఆయనకి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి, హాస్పిటల్లో చేరాలి అని చెప్పేసి ఒక మెడికల్ రిపోర్ట్ కూడా చూపించారు. అందులో ట్రోపోనిన్ అనేటటువంటి టెస్ట్ నార్మల్గానే ఉంది కాబట్టి ఆయనకి మేము ఈ బెయిల్ ఇవ్వలేమని చెప్పారు. అంటే ఏంటి, సో మీరు చెప్పినటువంటి ఆయన ఖాతాలోకి నేరుగా డబ్బులు రాలేదంటే సో ఆధారాలు ఉన్నాయి. ఆయన కొడుకు అకౌంట్ ఆయన కంపెనీ అకౌంట్కి 68 కోట్లు పోయాయి. అలాగే ఆయనకు సంబంధించి 15 కోట్లు పోయాయి, 9.5 కోట్లు వాళ్ళ కోడల అకౌంట్కి పోయాయి అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి టెక్నికల్ ఆధారాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఏమంటున్నారు, టెండర్లు తీసుకున్నారు, నడిపించారు అంటున్నారు, కానీ అవి అక్రమంగా వచ్చాయి అని చెప్పేసి ఈడీ కూడా చెబుతోంది. ఇక్కడ ఇదన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీరు ఏమంటున్నారంటే ఆ రాష్ట్రంలో ఏ స్కామ్ జరిగినా మీరు సెంట్రల్లో ఉన్నటువంటి సిబిఐకి ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది చేసి సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఈడీ చేస్తే ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ఈడీ చేసింది. మరి ఇప్పుడు ఏంటి మీ వాదన ఏంటి? చాలా స్పష్టంగా కోర్టు తీర్పు ఉంది, ఆర్డర్ ఉంది. అట్ ది సేమ్ టైం అందులో జడ్జి గారు మాట్లాడినటువంటి అంశాలు కూడా అందులో ఉన్నాయి. సో ఏమంటారు సార్? గారు ఇప్పుడు జడ్జి గారు ఏమంటున్నారంటే వాళ్ళ కొడుకులకు వచ్చినా, వాళ్ళకు వచ్చినా, ఎవరికి వాళ్ళ కోడలకు వచ్చినా, వాళ్ళ భార్యకు వచ్చినా, ఎవరికి వచ్చినా ఆయన కూడా ఇంటి పెద్ద కదా, ఆయన కూడా సంబంధం ఉంది కదా, ఆ సంబంధం ఉంది కాబట్టి ఈయన ఏమన్నా ప్రభావితం చేయగలుగుతారేమో సాక్షులను, కాబట్టి ఈయన బెయిల్ ఇవ్వడానికి వీలు పడదు, మేము బెయిల్ ఇవ్వలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే మనం మామూలుగా మాట్లాడుకున్నాం.